మీరు కంటిన్యూ చేయండి. అయితే ఇక్కడ మహారాష్ట్రలో బీఎస్పీ 237 మందిని బరిలోకి దింపింది. ఎంఐఎం కూడా 17 మందిని కూడా బరిలోకి దింపింది. వారి ప్రభావం ఎక్కడ కనిపించిన పరిస్థితి ఉంది. మొత్తం బీజేపీ హవా నడుస్తుంది మహారాష్ట్రలో. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అండి, అక్కడ ఇప్పుడు ఎంఐఎం ఇప్పుడు నేను చెప్తాను, మా బీజేపీ 149 స్థానాలు పోటీ చేసింది. శివసేన ఏక్నాథ్ షిండే గారు 81 స్థానాలు, అలాగే అజిత్ పవార్ గారు 59 స్థానాలలో పోటీ చేయడం జరిగింది. అది జరగడానికి గల కారణాలు వివిధ పార్టీలు పోటీ చేసిన కారణాలు ఏంటంటే, ప్రజా సమస్యల లెక్క బీజేపీ మీద విమర్శలు చేయాలి, బీజేపీని వ్యక్తిగతంగా విమర్శించాలి, బీజేపీని ఒక మతతత్వ పార్టీగానో కులతత్వ పార్టీగానో ఇంకేదో వర్గానికి సపోర్టుగా ఉందని చూపించాలనే తాపత్రయం తప్ప అసలు మహారాష్ట్ర ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి అంశాల మీద మనము దృష్టి చాల్చాలి, ఏ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయి, పాలన ఎలా సాగిస్తే బాగుంటుంది అనేది దృష్టి చార్చకుండా వాళ్ళ ఒకటి రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ నాయకులు కానీ ఈ రోజు వాళ్ళు ఒకసారి పునర్సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఒకసారి హిమాచల్ ప్రదేశ్ లో మోసపోయారు. 6 గ్యారంటీలు 5 गारंटीज बोल के दे दिए तो वो उधर बिलीव करा, उधर वोट डाल दिया, उधर गवर्नमेंट में आ गया। बाद में क्या हो गया, कर्नाटका में आ गए, वहां पे भी 5 गारंटीज बोल के बोल दिया, उधर क्या हो गया सब लोग पूरा देख लिया। अगर तेलंगाना में आके भी 6 गारंटीज बोल दिया, अभी क्या हो रहा है, क्या जीत रहे हैं, क्या बात कर रहे हैं कांग्रेस गवर्नमेंट, सीएम सब लोग जान रहे हैं। తెలంగాణ సమాజం చూస్తుంది, భారతదేశం మొత్తం చూస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి 10 గ్యారంటీస్ అని చెప్పేసి మహారాష్ట్ర ప్రజలను, అలాగే హర్యానా ప్రజలను, అలాగే కాశ్మీర్లో ఎక్కడ పడితే అక్కడ గ్యారంటీస్ నమ్ముకొని పోదాం. అంటే ఆ గ్యారంటీస్ లో స్పష్టత ఏంది, బడ్జెట్ ఏంది, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఓన్లీ ఉచితాల మీదనే వాళ్ళు ఏదో గ్యారంటీలు ఇద్దాము, మనం ఏదో లబ్ధి పొందుతాము, ప్రజలను మోసం చేద్దాము, తర్వాత చేస్తామా లేదా అనేది తర్వాత విషయం అనేది మౌలిక వసతుల మీద, సాధు సాంప్రదాయాల మీద సిద్ధాంతపరంగా రాజకీయ భావాలను కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. బీజేపీ అనేది మేము ఎక్కడన్నా సరే కొద్దిగా ఒకసారి మాకు ఎలక్షన్ లో ఒక దగ్గర కింద మీద అయినా కొద్దిగా ఎఫెక్ట్ కలిగిన ఇమ్మీడియట్లీ బీజేపీ అనేది పునర్సమీక్ష చేసుకుంటాము. ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, ఏ అంశాలను మనం వదిలేసినామో, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మనం ప్రజా సమస్యల మీద కరెక్ట్ గా మాట్లాడినామా లేదా, లేకపోతే మనము వచ్చే ఎలక్షన్ లో ఎక్కడన్నా పోయే దగ్గర ఏ అంశాలను ముందుకు తీసుకెళ్లాలి, ఎలాంటి అంశాల మీద మాట్లాడితే మనకు ప్రజల ఆమోదం ఉంటుంది, వాటిని నెరవేర్చాల్సినమా లేదా అనేది కూడా మళ్ళీ మాకు కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా చూసుకుంటాం. కాబట్టి ఈ రోజు ఏక్నాథ్ షిండే గారి పాలన, బీజేపీ పాలన ఎలాంటి లొక్కలు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, కొంత ఇక అనకూడదు కానీ కొంత మీడియా దేశవ్యాప్తంగా ఏక్నాథ్ షిండేను ఒక రాక్షసుని, ఒక విలన్ చేసింది. కానీ అసలు అధికారం గురించి పాకులాడు వస్తువులో ఉన్న ధర్మాన్ని పక్కకు పెట్టి ఒక ముఖ్యమంత్రి పదవి గురించి బీజేపీని మహారాష్ట్రకు మోసం చేసిన ఉద్ధవ్ ఠాకరేను విలన్ గా చూపించాల్సిన దగ్గర ఏక్నాథ్ షిండే గారిని కాంగ్రెస్ పార్టీ బలిపశువునుగా దేశం మొత్తం ప్రొజెక్ట్ చేయడంతో వాస్తవాలు అనేది రాను ఈ 3.5 సంవత్సరాలలో భారతదేశ ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ అక్కడ జరిగినది గ్రహించారు. ఎవరు అధికారం గురించి ఇప్పుడు మనం ఒక అంశం మాట్లాడుకుందాము. దేవేంద్ర ఫడ్నవీస్ గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. అక్కడ కొన్ని ఇబ్బందికర పరిస్థితులల్లా ఆయన ఎక్కడ కూడా ఇగోకోకుండా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళా 3.5 సంవత్సరాలు డిప్యూటీ స్పీకర్ గా ఒక ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఏ ఒక్క అంశం కూడా మీద విభేదించకుండా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇది చేద్దామని కాదు, కలిసి కట్టుగా మహారాష్ట్రను ఎలా అభివృద్ధి చేద్దాము, ప్రజా సమస్యలను ఎలా తీరుస్తామని తీర్చి వాళ్ళకు ప్రజలను మరొకసారి ఇంకా వ్యక్తిగతంగా ఇంకా అదనంగా వారి అభిమానాన్ని పొందినందుకు మన రాజ్ న్యూస్ ఛానల్ ద్వారా మా యొక్క
ఫడ్నవీస్ గారికి అలాగే ఏక్నాథ్ షిండే గారికి మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఓకే. మరొక అంశం ఏంటంటే ఈసారి మహారాష్ట్రలో కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. గత 35 సంవత్సరాలలో లేని ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి 65% పెరగడము, దాంట్లో మహిళల ఓటింగ్ శాతం